హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా, దోసల పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక్కసారి ఇలా బందోస్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు సన్న రవ్వతోని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా క్విక్గా అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు వరకు సన్న రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, సుజీ రవ్వ అంటారు. ఆ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న రవ్వని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక ఆలుని తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు సన్న రవ్వకి ఒక ఆలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు రవ్వ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఆలు కూడా 2 వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలుని కట్ చేసుకొని వేసేసుకున్నాక ఇందులో ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగను వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే పెరుగు వేసుకున్న టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగ, అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా వాటర్ ఏం కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే సన్నగా తురుముకున్న అల్లం, ఇందులో ఒక పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతా ఉంది కదా, ఇదంతా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి బందోసలు మట్టుకు చక్క పొంగుతూ భలే బాగా వస్తాయండి. స్పాంజీ లాగా ఉంటాయి మనకి బందోస మట్టుకు. తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండికి కొంచెం తాలింపు వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల మనకు బందోస్ అనేది మరింత రుచిగా ఉంటుంది. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా పిండిలో వేసేసుకొని తాలింపునంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండికి అంతా పట్టే విధంగా తాలింపు అనేది ఇలా కలిపేసుకొని ఇంకా బందోసలు వేసేసుకోవడమేనండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. మనం తాలింపు వేసే ప్యాన్ పెట్టుకుంటే మనకు బందోస్ అనేది చక్కగా రౌండ్గా కరెక్ట్ షేప్లో వస్తుందండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసుకోకండి, మనకి బందోస పొంగుతూ వస్తుంది కాబట్టి ఒక 2 గరిటెల వరకు వేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుంటే లోపల దాకా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసుకుందాము. చూసారు కదా, మనకి ఎలా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో బందోస్ అనేది. రెండో పక్క కూడా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, నిజంగా అండి భలే సాఫ్ట్గా వస్తుంది. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా 1 బై 1 మనకి ఎన్ని బందోసలు కావాలో అన్నీ వేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు సన్న రవ్వకి 4 బందోసలు అయితే అయినాయండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా సర్వ్ చేసేసుకొని ఇంకా టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు సన్న రవ్వతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి బందోస ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో మనకి బందోస్ అనేది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.